వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని మహావీర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 5 నెలల పసిబిడ్డ మృతి చెందింది. నవాబ్పేట్ మండలం మినపల్లి గ్రామానికి చెందిన జోగు మధుకర్, మౌనిక దంపతుల పాప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే చికిత్స సమయంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పసిబిడ్డ మృతితో ఆసుపత్రి ఆవరణలో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన అనంతరం ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసి మా పాప మీద ఇది ఇప్పుడు సీనియర్ డాక్టర్ ఎవరో ఫోన్ చేసి వాళ్ళకి పిలిపించుకున్న సిచ్యువేషన్ అని చెప్తే అయిపోతుండే అన్న. వీళ్ళే హ్యాండిల్ చేసి చంపేసిరన్న మా పాపను. చంపేసి వీళ్ళు మేడం మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు కానీ మీరు ఒక ఆడపిల్ల మేడం. మీరు చిన్న పాపను చంపేసిరు మేడం. మీరు ట్రీట్మెంట్ అవతలోడు చెప్పిండు నాతోని కాదని. మీరు కూడా చూడండి, నాతోని కాదంటే మేము బయట పోయి చచ్చిపోయినా మీకు సంబంధం. ఇక వికారాబాద్ జిల్లాలో జరిగిన ఈ విషాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 5 నెలల పసికందు కూడా డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మహావీర్ హాస్పిటల్లో 5 నెలల పసిబిడ్డ మృతి చెందడం మాత్రము పూర్తిగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ నిర్లక్ష్యం చేయకపోతే తమ 5 నెలల పసికందు బతికేది ఉండే సంబంధించి కూడా వారు పూర్తిగా దీనికి సంబంధించి వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం ఏమంటుంది పవన్? అంటే తల్లిదండ్రులకు ఏమని చెప్తుంది? అయితే హాస్పిటల్ యాజమాన్యం మాత్రం తల్లిదండ్రులకు సరైన ఖచ్చితమైన సమాచారం మాత్రము ఇవ్వడం లేదు. అయితే ఎవరు కూడా అందుబాటులోకి హాస్పిటల్ సంబంధించి సిబ్బంది రావడం లేదు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరపాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులకు సంబంధించి వారు కూడా పూర్తిగా తల్లిదండ్రులు కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఇందులో బాధ్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.